కలియుగం అరాచకమైన యుగం, అసత్యం అంధకారం నిండిన యుగం. మాటలకు చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్న యుగం. విద్యావంతులు దోపిడీదారులుగా మారుతారు, అజ్ఞానులు కీర్తి గడిస్తారు. ప్రపంచం పూర్తిగా స్వార్థంలో మునిగిపోయి పరోపకారాన్ని మరచిపోతుంది. ఆహార భాండాగారాలు ఉంటాయి, కానీ ఆకలి తీరదు. నదుల నిండా నీరున్నప్పటికీ దాహం మాత్రం తీరదు. అసమానత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. కామం, క్రోధం, మోహం, మదం, లోభం, ఈర్ష్య వంటి దానవ గుణాలు మానవత్వాన్ని పూర్తిగా కబళించి వేస్తాయి. జీవితపు విలువలు, ఆదర్శాలు అంతమవుతాయి. నేనున్న చోట విజయం ఉంటుంది. చీకటే చాలదా ధర్మముకే పాపురా మాధవా రాముగా మరచితివేమో మాటని భూమి రుధిరం సీమే ఈ జగమే పూలే లేదే సమయం దేనికిలే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరవేదం మాధవ రావుగా समंदर सारी दुनिया मेरे अंदर मेरे इशारे झुका दे सितारे मैं ही आत्मा मैं परमात्मा ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారడు, మారలేడు. ఆత్మ మే పరమాత్మ అభిమన్యుడు లేకపోయినా పాండవుల ఆఖరి వారసుడు ఉన్నాడు తల్లి. Cuando
10 సంవత్సరాలు నీ గాయాలు మానక, చావురాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తా. ఇదే నా శాపం. ప్రాయశ్చిత్తమేనేమా? అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగం కలిగి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగం కలిగి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భకుడికి కాపలా కాయాలి. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మాని మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. అంతవరకు
Wow, wow, wow. What a mesmerizing performance we have just witnessed. I request all the parents to please put your hands together to appreciate their hard work first of all.